ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలా మంది భావిస్తారు. ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తాడు. బలానికి, ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు. ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదు అని పండితులు చెబుతున్నారు. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము. కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణలు చెయ్యాలి. పొరపాటున కూడా 3 ప్రదక్షిణలు చెయ్యకూడదు అని పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు తీరడంతో పాటు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. చాలా మంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేసుకుంటాము. అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణిచివేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాదాలను నమస్కరించకూడదు. అదే విధంగా స్వామివారి పూజకు కావాల్సిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలే కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు. సకల రోగ భూత ప్రేత పిశాచాల బాధలను తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు. కనుక ఎటువంటి కష్టాల్లో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుండి విముక్తి పొందవచ్చు. కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ఒకే రోజు 108 ప్రదక్షిణలు చేయడం కుదరని నేపథ్యంలో 54 ప్రదక్షిణలు ఒకసారి, అలాగే 27 ప్రదక్షిణలు ఇంకో రోజు చేసినా సరిపోతుంది. హనుమంతుడికి పంచసంఖ్య అంటే ఇష్టం. కాబట్టి హనుమంతుడి ఆలయంలో 5 ప్రదక్షిణలు, 5 నమస్కారాలు చేయాలి. 5 అరటి పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మంచి జరుగుతుంది. హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం రోజు జన్మించాడు. అందుకే హనుమంతుడికి మంగళవారం అంటే ఇష్టం. మంగళవారం రోజున అప్పాలు, వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు. శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు. అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు. ప్రతి మంగళవారం సింధూరం, నువ్వుల నూనెను స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయడం, అరటి పండ్లు నివేదించడం చాలా మంచిది. ఇక హనుమంతుడికి శని, మంగళవారాల్లో తమలపాకుల మాల, వెన్నను సమర్పిస్తే వారికి సకల సంపదలు చేకూరుతాయి. శ్రీరామ జయం అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్ పై రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. అహిరావాన్ అనే రాక్షసుడి నుండి శ్రీరాముడిని, లక్ష్మణుని రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు. పంచముఖాలతో ఉన్న ఆంజనేయ స్వామికి ఒక్కొక్క ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. 40 రోజులు హనుమాన్ చాలీసాని 11 సార్లు పారాయణ చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పండు, మామిడి పండ్లను నైవేద్యంగా పెట్టడం వల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచాల భయాలు తొలగిపోతాయి. అదే విధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు కూడా ఉంటాడని భావిస్తారు. శ్రీరాముని దాసునిగా, రామ భక్తునిగా, భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి. మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తరువాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసా 3 సార్లు పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది. హనుమాన్
హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తరువాత ఆ నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం వల్ల సర్వత్రా జయం కలుగుతుంది. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండండి. అలాగే పేదవారికి ఆహారం దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు. బజరంగ బలికి తమలపాకు, లవంగాలు, యాలకులు అంటే చాలా ఇష్టం. శనివారం రోజు హనుమంతుడికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి. ఆంజనేయుడు, హనుమంతుడు, బజరంగ బలి, వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల అంతులేని పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.